బిగ్ బాస్ ఎడిటర్ మామ ఏమన్నా ఎడిటింగ్ చేసిండా? తనుజ ఏవిలో కళ్యాణ్‌ది, తనుజది ఉన్నంత సేపు ఫిదా అయిపోయిన భయ్యా. ఏమన్నా ఎడిటింగ్ చేసిండా? అసలు బయట ఏదైతే మనం అందరం చాలామంది ఫీల్ అవుతున్నారో వాళ్ళ పేరు గురించి అండ్ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ గురించి, వాళ్ళ బాండ్ గురించి, ఆ క్లోజ్‌నెస్, ఆ ఫ్రెండ్‌షిప్ అని అంటారా? లవ్ అని అంటారా? క్రష్ అని అంటారా? అది ఏదైనా కావచ్చు కానీ ఏమన్నా ఎడిటింగ్ చేసిండా? ఎప్పుడు చూడు లైవ్‌లో కట్ చేస్తాడు. ఎపిసోడ్ ఉంచుతాడంటే ఎపిసోడ్‌లో ఉంచాడు. ఎపిసోడ్‌లో కట్ చేస్తాడు. ప్రోమోలో కట్ చేస్తాడు. ఎక్కడ కూడా అసలు దొరకనియ్యడు. వాళ్ళ మధ్యన కెమిస్ట్రీ ఏదన్నా రన్ అవుతుందంటే దాచిపెడతాడు. ఇన్ని రోజులు ఆపి ఆపి లాస్ట్‌లో ఏబీలో పెట్టాడయ్యా మొత్తం. అసలు తనుజ చూస్తున్నప్పుడు తనుజ బ్లష్ అయిపోతుంది. తనుజకు కూడా అసలు బయటేమో ఈ పీఆర్ గాళ్ళు ఎట్లయినా ఏసి గెలిపించాలి, కళ్యాణ్‌ని నెగెటివ్ చేయాలనో, మళ్ళీ పాజిటివ్ అయితే ఎట్లుంటది కళ్యాణ్‌కి అని చెప్పానో గానీ, తనుజ ఎంత మంచిగా ఫీల్ అవుతుంది ఆ వీడియో చూస్తూ, ఎంత బ్లష్ అవుతుంది, ఎంత పాజిటివ్‌గా తీసుకుంటుంది, నవ్వుతుంది. అండ్ ఇన్ ఏవి అంతా అయిపోయినాక హౌస్‌లోకి వచ్చి కూడా ఎంత మంచిగా మాట్లాడుతుంది. అందరితో "అరే కళ్యాణ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదురా నీది. ఎంత బాగా వచ్చిందని" అది ఇది అని మంచిగా వాళ్ళందరికీ చెప్తా ఉంది. ఇమాన్యుయల్ మేము ఎక్స్‌పెక్ట్ చేసినాం అని ఒక కామెడీ అన్నాడు. సో, అంత మంచిగా, అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందాన్ని ఇన్ని రోజులు ఎందుకు దాచినావయ్యా బిగ్ బాస్ ఎడిటర్ మామ? అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా నాకు తెలిసి వాళ్ళందరికీ ఇష్టమే తనుజ, కళ్యాణ్ బాండింగ్. కాకపోతే వాళ్ళు బయట మరీ వీళ్ళది మామూలుగా ఉంటేనే లవ్ ట్రాక్‌లు ఏస్తున్నారు. ఇగ లైవ్‌లో ఆ మాత్రం కట్ చేయకపోతే ఎక్కడికెళ్తదో అని వాళ్ళు మొత్తం కట్ చేసినట్టున్నారు చాలా సీన్స్. తనుజ అన్నం తినిపించే సీన్స్ గానీ, ఆహ్, తనుజ ఏదైనా సీక్రెట్‌గా చెప్తున్నట్టప్పుడు గానీ, సో, అన్నీ కట్ చేసేవాళ్ళు. ఎప్పుడు చూసినా లైవ్‌లో చాలా వరకు వాళ్ళేదైనా డిస్కషన్ క్లోజ్‌గా వెళ్తుందంటే కట్ చేసి వేరే సీన్ ఏసేవాళ్ళు. సో, మొత్తానికి ఎడిటర్ మామ ఇయాల ఆయనకు మంచి మూడ్‌లోకి వచ్చిండో లేదంటే ఎందుకో గానీ మొత్తానికైతే చాలామంది ఆకలి తీర్చిండయ్యా.